గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. ఆఫ్ స్పిన్నర్స్ అంటే మీలో చాలా మందికి తెలుసు, 95% తెలుసు. వాళ్ళు వాళ్ళు స్పిన్ చేసే బంతి ఆఫ్ స్టంప్ అవతల నుంచి రైట్ హ్యాండర్స్కి లోపలికి వస్తుంది. అదే లెగ్ స్పిన్నర్స్ అయితే లెగ్ స్టంప్ అవతల నుంచి లోపలికి వస్తుంది. వాళ్ళు లెగ్ స్పిన్నర్స్ తమ రిస్ట్ ఉపయోగించి, మడికట్టు ఉపయోగించి బాల్ని టర్న్ చేసే ప్రయత్నం చేస్తారు. ఆఫ్ స్పిన్నర్స్ తమ ఫింగర్స్, తమ వేళ్లను ఉపయోగించి బాల్ని టర్న్ చేసే ప్రయత్నం చేస్తారు. అది బేసిక్గా డిఫరెన్స్. ఈ రెండు వెరైటీస్, ఫింగర్ స్పిన్ అండ్ రిస్ట్ స్పిన్ అనేది. సో మనం రైట్ ఆర్మ్ ఫింగర్ స్పిన్నర్స్ అంటే రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్స్, వీళ్ళ భవిష్యత్ ఏంటి ఐపీఎల్లో అనేది ఈ వీడియోలో మాట్లాడుతున్నాం. చాలా ఆందోళన కలిగిస్తుంది. అసలు ఈ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్స్ అనేవాళ్ళు అంతరించిపోతారా ఐపీఎల్లో అని ఒక సందేహాలు కలుగుతున్నాయి. అండ్ దట్ గ్రేట్ మ్యాన్ ప్రొఫెసర్ అశ్విన్, రవిచంద్రన్ అశ్విన్, అతను ఐపీఎల్లో చిట్ట చివరి స్పెషలిస్ట్ ఆఫ్ స్పిన్నర్ అవుతారు. ఆఫ్ స్పిన్నర్స్ ఉంటారు భవిష్యత్తులో కూడా. వాళ్ళు ఏంటంటే బ్యాటింగ్ ఆల్రౌండర్స్ ఉంటారు, లేకపోతే ఒకరిద్దరు అయితే బౌలింగ్ ఆల్రౌండర్స్ ఉంటారు. మోస్ట్లీ ఏంటంటే బ్యాటింగ్ ఆల్రౌండర్సే ఉంటారు. ఆఫ్ స్పిన్ అనేది అంతరించిపోతున్నట్టుగా నాకు అనుమానంగా ఉంది. ఎప్పుడు కూడా ఈ ఫార్మాట్లో ఆఫ్ స్పిన్నర్స్కి అంత డిమాండ్ లేదు. లెగ్ స్పిన్నర్స్కి ఎక్కువ డిమాండ్ ఉంది. లెగ్ స్పిన్నర్స్ ఎక్కువ వికెట్లు తీస్తారు. అలాగే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ నెక్స్ట్ వాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు. ఆఫ్ స్పిన్నర్స్ చాలా అరుదుగా కనిపిస్తారు ఈ ఫార్మాట్లో. దాని కారణాలు కూడా మాట్లాడుకుందాం. అండ్ అశ్విన్ ఎందుకు ఆఖరి స్పెషలిస్ట్ ఆఫ్ స్పిన్నర్ అవుతాడు అన్నట్టుగా మనకు అనిపిస్తుంది, అది కూడా మాట్లాడదాం. నాకు నిన్న కూడా చూశాను, నిన్న ఆర్ఆర్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ జరిగింది. దాంట్లో ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ చూసాం మనం బిట్వీన్ సునీల్ నారాయణ్ అండ్ రవిచంద్రన్ అశ్విన్. సునీల్ నారాయణ్ లెఫ్ట్ హ్యాండర్స్ యూజువలీ ఆఫ్ స్పిన్నర్స్ ఆడడంలో ఇబ్బంది పడతారు, కానీ సునీల్ నారాయణ్ మాత్రం అశ్విన్ని చాలా చక్కగా ఆడాడు. 4 6 కొట్టాడు. అతని బౌల్లో కౌంటర్ అటాక్ చేశాడు. అశ్విన్ కూడా అతనికి చాలా వైడ్గా వేయడానికి ట్రై చేశాడు. వైడ్ లైన్ యార్కర్స్ ఎలాగైతే పేస్ బౌలర్స్ వేస్తారో అలాంటి బౌలింగ్ అతను కూడా ట్రై చేశాడు. అన్ని ట్రిక్స్ ట్రై చేశాడు, కానీ సునీల్ నారాయణ్ అతని మీద రన్స్ చేయగలిగాడు, అతన్ని కౌంటర్ అటాక్ చేయగలిగాడు. సో చాలా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అనిపించింది. కానీ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈసారి ఐపీఎల్లో అశ్విన్ 6 మ్యాచ్లు ఆడాడు. ఈ 6 మ్యాచ్ల్లో అతనికి వచ్చింది ఒకే ఒక్క వికెట్. అది ఫస్ట్ మ్యాచ్లో వచ్చింది, అతను ఆడిన ఫస్ట్ మ్యాచ్లో వచ్చింది. తర్వాత 5 మ్యాచ్ల నుంచి ఒక్క వికెట్ కూడా రాలేదు. ఎకనామికల్గా బౌలింగ్ చేశాడు లాస్ట్ 2 మ్యాచెస్ ముందు వరకు, కానీ లాస్ట్ 2 మ్యాచెస్లో హీ వాజ్ గోయింగ్ ఫర్ మోర్ దెన్ 10 runs per over. ఓవర్కి 10 runs పైగా ఇస్తున్నాడు గత చివరి 2 మ్యాచ్లు. సో ఆఫ్ స్పిన్ అండ్ అశ్విన్, ఆఫ్ స్పిన్లో అశ్విన్ మించిన ఆఫ్ స్పిన్నర్ ఎవరు ఉంటారు? అతని దగ్గర ఉన్న బ్యాగ్ ఆఫ్ ట్రిక్స్ ఎవరి దగ్గర ఉండవు. అందుకనే ఐపీఎల్లో వన్ ఆఫ్ ది టాప్ వికెట్ టేకర్స్, 6వ స్థానంలో ఉన్నాడు. టోటల్ ఐపీఎల్ కెరియర్లో ఎక్కువ వికెట్స్ తీసుకున్న వాళ్ళలో నెంబర్ 1లో అతని కొలీగ్ చహల్ ఉన్నాడు, ఎస్జీ చహల్, 200 వికెట్స్ దగ్గరలో. అండ్ అశ్విన్ అయితే 172 వికెట్లు తీశాడు. 200 పైగా ఐపీఎల్ మ్యాచెస్ ఆడు, దాంట్లో 172 వికెట్లు తీశాడు. 6th పొజిషన్లో ఉన్నాడు అశ్విన్. అలాంటి అశ్విన్ కూడా ఇన్ఎఫెక్టివ్ అవుతున్నాడా? అసలు ఈసారి మనం చూస్తే ఏంటంటే సరైన ఆఫ్ స్పిన్నర్స్ ఎవరు కనపడటం లేదు. ఐపీఎల్లో ఆడుతున్న వాళ్ళు ఆఫ్ స్పిన్నర్స్ అసలు కనపడట్లేదు. అశ్విన్ తప్ప ఈసారి ఉన్న 10 టీంలలో మ్యాక్స్వెల్ ఒక్కడే ఫుల్ కోటా ఆఫ్ ఓవర్స్ వేశాడు. అంటే 4 ఓవర్ మ్యాచ్లో 4 ఓవర్లు వేసిన ఆఫ్ స్పిన్నర్ ఎవరైనా ఉన్నారంటే మనకు అశ్విన్ కనిపిస్తాడు. తర్వాత ఆర్సీబీ కాడే మ్యాక్స్వెల్ కనిపిస్తాడు. మ్యాక్స్వెల్ కూడా అతను ఆడిన మ్యాచ్ల్లో 2 మ్యాచ్ల్లో బౌలింగ్ చేయలేదు. అతను 5 మ్యాచ్లు 6 మ్యాచ్లు ఆడాడు. 6 మ్యాచ్లు అన్నట్టున్నాడు. 6 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లో అతను కూడా బౌలింగ్ చేయలేదు. 4 వికెట్లే తీశాడు. ఈజ్ ఎ పార్ట్ టైమర్ బేసికలీ. కానీ మిగతా ఎవ్వరు కూడా కనీసం ఫుల్ కోట. కొన్ని టీమ్స్లో అసలు ఆఫ్ స్పిన్నర్స్ లేవు. కొన్ని టీమ్స్లోనే వాళ్ళకి అసలు అవకాశమే రావట్లేదు. ఎందుకని ఆఫ్ స్పిన్నర్స్కి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది అనేది మనం వీడియోలో చూద్దాం. అశ్విన్ లాంటి వాడికి ఇలాంటి పరిస్థితి. అశ్విన్కి 5 మ్యాచ్ల నుంచి వికెట్ రాకపోవడం ఏంటి? అది చాలా ఆందోళన. అసలు ఆఫ్ స్పిన్నర్స్కి భవిష్యత్తు ఉందా? మీరు టీమ్స్లో చూడండి. సన్ రైజర్స్లో వాషింగ్టన్ సుందర్ అనే ఒకే ఒక ఆఫ్ స్పిన్నర్. అతను కూడా ఆల్రౌండర్. అసలు మిగతా టీమ్స్లో ఉన్న ఆఫ్ స్పిన్నర్లు అందరూ కూడా ఆల్రౌండర్స్. అశ్విన్ ఒక్కడే స్పెషల్. అశ్విన్ కూడా ఆల్రౌండర్ అని మీరు అంటారు, కానీ ఈ ఫార్మాట్లో అతను బేసికలీ ఈజ్ అ బౌలర్
హూ కెన్ బ్యాట్ ఎ బిట్. అంతేగాని ఈ ఫార్మాట్లో అతను ఆల్రౌండర్ నేనైతే పరిగణించను. బట్ అతను బ్యాటింగ్ కూడా చేయగలడు, ఖచ్చితంగా చేయగలడు బ్యాటింగ్, అని ఆల్రౌండర్ కాదు. హీ విల్ కమింగ్ టు ద సైడ్ మెయిన్లీ యాజ్ ఎ బ్యాటర్. కానీ మిగతా ఆఫ్ స్పిన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్యాటింగ్ కూడా చేయగల వాళ్ళు. కొంతమంది బ్యాటింగ్ ఆల్రౌండర్స్, కొంతమంది బౌలింగ్ ఆల్రౌండర్. అంతేగాని ప్యూర్ ఆఫ్ స్పిన్నర్స్ ఎవరు లేరు కూడా. ఉన్నా కూడా వాళ్ళకి ఎలాంటి అవకాశాలు లేదు. మీరు లిస్ట్ చెప్తాను చూడండి, 10 టీంల విషయాలు. వాషింగ్టన్ సుందర్ ఒక్కడో ఎస్ఆర్హెచ్లో ఒకే ఒక మ్యాచ్ ఆడాడు, దాంట్లో 3 ఓవర్లు మాత్రం వేశాడు. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ లలిత్ యాదవ్ ఉన్నాడు, అతను కూడా ఒకే మ్యాచ్ ఆడాడు, అతను కూడా ఆల్రౌండర్, అతను కూడా బ్యాటింగ్ బాగా చేయగలడు, అతను కూడా ఫుల్ కోట్ ఆఫ్ ఓవర్స్ చేయలేదు. గుజరాత్ టైటన్స్లో జయంత్ యాదవ్ అనే ఆఫ్ స్పిన్నర్ ఉన్నాడు, జయంత్ యాదవ్కి ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు, లాస్ట్ సీజన్లో కూడా ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. లక్నో సూపర్ జైంట్స్లో కృష్ణప్ప గౌతమ్ ఉన్నాడు, కానీ అతను కూడా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు ఈ సీజన్లో. దీపక్ కూడా ఉన్నాడు, అతనికి బౌలింగ్ ఇవ్వలేదు. రాజస్థాన్ రాయల్స్లో అశ్విన్ కాకుండా తనుష్ కొటియాన్ కూడా ఒక స్పిన్నర్ని రీసెంట్గా చేర్చుకున్నారు. మన ఒక మ్యాచ్లో అశ్విన్ ఇంజరీ అయినప్పుడు అతను ఆడించారు. అతను ఒక ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్, బేసికలీ ఆఫ్ స్పిన్నర్ హూ కెన్ ఆల్సో బ్యాట్ ఎ బిట్. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆ ఆఫ్ స్పిన్నర్కి ఒక్క ఓవర్ బౌలింగ్ కూడా ఇవ్వలేదు. పైగా అతన్ని ఓపెనర్గా బ్యాటింగ్ దించారు, అంటే అతన్ని బ్యాట్స్మెన్గా వాడుకున్నారు తప్ప అతను ఆఫ్ స్పిన్ని వాళ్ళు వాడుకోలేదు. తర్వాత ఆర్సీబీలో మ్యాక్స్వెల్ ఉన్నాడు, మ్యాక్స్వెల్ 4 వికెట్ తీశాడు, కానీ నేను చెప్పినట్టుగా 2 మ్యాచ్ల్లో అతనికి బౌలింగ్ ఇవ్వలేదు వాళ్ళ కెప్టెన్ ఫ్యాఫ్ డూ ప్లెసీ. సిఎస్కేలో మొయిన్ అలీ ఉన్నాడు, మొయిన్ అలీని ఒకటే మ్యాచ్ ఆడించారు, దాంట్లో అతను 3 వికెట్లు తీశాడు, కానీ అతను దాంట్లో కూడా ఫుల్ కోటా వేయలేదు, 3 ఓవర్లు వేశాడు. కేకేఆర్లో ఒక ఆఫ్ స్పిన్నర్ లేడు, సునీల్ నారాయణ్ ఈజ్ నాట్ అన్ ఆఫ్ స్పిన్నర్, ఈజ్ మిస్టరీ స్పిన్నర్. ముజీబుర్ రెహమాన్ ఉన్నాడు ఆ టీంలో, కానీ అతను కూడా ఐ డోంట్ కన్సిడర్ ఈజ్ అన్ ఆఫ్ స్పిన్నర్. అతను కూడా గుగ్లీలు వేస్తారు, అన్ని వేస్తారు. అతను కూడా ఒక మిస్టరీ స్పిన్నర్ కేటగిరీలోకి వస్తాడు. సునీల్ నారాయణ్ కానీ ముజీబ్ కానీ వాళ్ళని ఆఫ్ స్పిన్నర్గా మనం పరిగణించలేము. అలాగే ముంబై ఇండియన్స్లో మహమ్మద్ నబీ ఉన్నాడు, మహమ్మద్ నబీ కూడా కొంత బౌలింగ్ వేశాడు, కానీ అతను కూడా 6 మ్యాచ్లు ఆడి 3 మ్యాచ్లు ఆడి 6 ఓవర్లు వేశాడు, 3 మ్యాచ్లో 6 ఓవర్లు మాత్రమే వేశాడు. పంజాబ్ కింగ్స్లో ఆఫ్ స్పిన్నర్ ఎవరు లేనే లేరు. సో అది పరిస్థితి. ఆఫ్ స్పిన్నర్స్ అస్సలు ఏ మాత్రం టీమ్స్ పట్టించుకోవట్లేదు. అసలు ఆఫ్ స్పిన్ మరి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఉంటారు, లెగ్ స్పిన్నర్స్ ఉంటారు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అంటే మిర్రర్ ఇమేజ్. మన ఆఫ్ స్పిన్నర్ ఎలాగైతే ఫింగర్స్తో టర్న్ చేస్తాడో, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఎక్సెప్ట్ పీపుల్ లైక్ కుల్దీప్ యాదవ్, మిగతా అందరూ వీళ్ళే ఉంటారు, ఫింగర్ స్పిన్నర్స్ ఉంటారు. మరి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ప్రతి టీంలో కనిపిస్తారు మనకి. మరి ఆఫ్ స్పిన్నర్స్ ఎందుకు మాయమైపోతున్నారు? గతంలో లేరా? ఉన్నారు. అశ్విన్ 170 వికెట్లు తీసుకుంటే 150 వికెట్లు తీసుకున్నాడు హర్భజన్ సింగ్. ముత్తయ్య మురళీధరన్ 63 వికెట్లు తీసుకున్నాడు. ఇంకా కొంతమంది కనిపిస్తారు, నార్లన్ శామ్యూల్స్ కానీ ఇంకా చాలామంది ఆఫ్ స్పిన్నర్స్ ఆడిన సందర్భంలో అయింది. యోహాన్ బోతా వీళ్ళందరూ కూడా ఆఫ్ స్పిన్నర్స్ ఆడారు. యూసఫ్ పఠాన్ కూడా ఆఫ్ స్పిన్ వేసేవాడు. వీళ్ళు చాలామంది మనకి ఆఫ్ స్పిన్నర్స్ గతంలో కనిపించారు స్టార్టింగ్ ఆఫ్ హెల్ప్. కానీ పోను ఇప్పుడు ఈ పైరోటెక్నిక్స్ ఇప్పుడు ఎలాగైతే అంత బిగ్ హిట్టింగ్ చేస్తున్నారో అగేన్స్ట్ ఆల్ స్పిన్నర్స్, ఆల్ బౌలర్స్, ఆఫ్ స్పిన్నర్స్ మరీ క్యానన్ ఫాడర్ లాగా ఆఫ్ స్పిన్నర్ కనిపిస్తే దే ఆర్ థింకింగ్ 6ers and 4s. అందుకని ఆఫ్ స్పిన్ ఇప్పుడున్న బ్యాట్లు కానీ బౌండరీ లైన్లు కుచించుకుపోవడం, బ్యాట్లు మరింత హెవీగా కావడం, బ్యాట్స్మెన్ మరింత మస్క్యులర్గా తయారవడం, మరింత బోల్డ్గా షాట్స్ కొట్టడం. వికెట్ పోయినా పర్లేదు, ఇంపాక్ట్ ప్లేయర్ ఉన్నాడు, ఎక్స్ట్రా బ్యాటర్ ఉంటాడు మనకి, అవసరమైతే ఇంకొకరిని కూడా దించుతారులే ఏం పర్వాలేదు అని చెప్పి వాళ్ళు మరింత ఫ్రీడమ్తో బ్యాటింగ్ చేస్తారు. అంత ఆఫ్ స్పిన్నర్ల భవిష్యత్తు క్వశ్చన్ మార్క్గా మారింది. నేను చెప్పిన స్టాట్స్ ప్రకారం చూస్తే మీకు చాలా టీమ్స్ ఆఫ్ స్పిన్నర్లు ఆడించట్లేదు, ఆడించిన టీంలో కూడా ఫుల్ కోటా బౌలింగే ఇవ్వట్లేదు. సో ఆఫ్ స్పిన్ అనేది T20 ఫార్మాట్లో లేకపోతే ఐపీఎల్లో అంతరించిపోతుందా అని అనిపిస్తున్నాను. ఎందుకంటే భవిష్యత్తులో అశ్విన్ లాస్ట్ మొఘల్ అంటారు, బహదూర్ షా జాఫర్ని లాస్ట్ మొఘల్ అంటారు. ఆ తర్వాత మొఘల్ వంశం నాశనం అయిపోయింది, అంతమైపోయింది. అలాగే అశ్విన్ తర్వాత ఆఫ్ స్పిన్ అనే ఒక కళ, ఒకనొక ప్రక్రియ, స్పిన్ బౌలింగ్లో ఒక ప్రక్రియ, అది పూర్తిగా ఐపీఎల్ నుంచి లేకపోతే T20 ఫార్మాట్ నుంచి మొత్తానికే వెళ్ళిపోతున్నారు. మీరు నేథన్ లైన్ చూడండి, అంత గొప్ప గోట్ అంటారు అతన్ని, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఆఫ్ స్పిన్నర్స్గా అతన్ని పరిగణిస్తారు. అతను టెస్ట్ మ్యాచ్ల వాటిలో అద్భుతంగా బౌలింగ్ వేస్తారు, వన్డేస్లో కూడా వేస్తారు. కానీ T20లో ఐపీఎల్లో 5 ఆక్షన్లు పార్టిసిపేట్ చేశాడు, ఈవెంట్ అన్సోల్డ్. గ్రామ్ స్వాన్ లాంటి మరొక బౌలర్, అతను ఐపీఎల్ స్టార్టింగ్ టైంలో అతను అవైలబుల్, కానీ అప్పుడు కూడా అతను ఎప్పుడు ఐపీఎల్ ఆడలేదు. చాలామంది పెద్ద పెద్ద ఆఫ్ స్పిన్నర్స్ అందరూ కూడా విదేశాల వాళ్ళు ఎవ్వరు కూడా ఐపీఎల్లో వాళ్ళకి ప్రవేశం లభించలేదు. జలజ్ సక్సేనా లాంటి వాళ్ళు ఆఫ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్,
అతను కూడా అతి కొద్ది ఐపీఎల్ మ్యాచ్లో ఆడాడు. సో ఆఫ్ స్పిన్ బౌలింగ్ అనేది ఈ ఫార్మాట్కి సూట్ కాదు. ఎందుకనేది ఒకసారి మనం చూద్దాం. ఏంటంటే ఆఫ్ స్పిన్నర్స్ ఎక్కువగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఎక్కువ బ్యాటర్స్ రైట్ హ్యాండర్స్ ఉంటారు. మీకు టీంలో లెఫ్ట్ హ్యాండర్స్ ఎంత పర్సంటేజ్ ఉంటారు? ఒక 30% ఉంటారు. అంటే 10 మంది బ్యాట్స్మెన్ ఉండరు, టెయిల్ ఎండర్ ఒకరిని తీసేయండి. 10 మందిలో 7 మంది రైట్ హ్యాండర్సే ఉంటారు. ఒక 3-4 కొన్ని టీమ్స్లో మ్యాక్సిమం అరుదుగా 5 ఉంటారు. అందులో టాప్ ఆర్డర్లో లేటర్ ఆర్డర్లో అన్నీ కలిపేసి. సో ఎక్కువ రైట్ హ్యాండర్స్ ఉంటారు కాబట్టి రైట్ హ్యాండర్స్కి ఆఫ్ స్పిన్ బౌలింగ్ ఆడడం ఇలాంటి ఫార్మాట్లో ఆడడం కొంచెం ఈజీ అవుతుంది. ఎందుకంటే ఆఫ్ స్పిన్నర్ వేసే బాల్ మనం ఇందాక చెప్పినట్టుగా ఆఫ్ స్టంప్ బయట నుంచి లోపలికి వస్తుంది. లోపలికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే విత్ ద టర్న్, ఆ టర్న్తో కలిపి బాల్ని మీ న్యాచురల్ స్వింగ్, ఏ బ్యాట్స్మెన్కైనా రైట్ హ్యాండర్ న్యాచురల్ స్వింగ్ ఏముంటుంది? ఇలా కొట్టడం, ఇలా ఊపడం చాలా ఈజీ, ఇటు ఊపడం చాలా కష్టం అవుతుంది. అదే న్యాచురల్ స్వింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ బాల్ని నేరుగా స్క్వేర్ లెగ్ మీద నుంచి కానీ, మిడ్ వికెట్ మీద నుంచి కానీ, లాంగ్ ఆన్ మీద నుంచి కానీ 6 కొట్టడానికి, లేకపోతే నేలబారుగా 4 కొట్టడానికి చాలా అనువుగా ఉంటుంది టర్న్. అంటే అలా అటు షాట్లు కొట్టుకోమన్నట్టుగా ఉంటుంది. ఎక్కువ మంది ఫీల్డర్స్ కూడా ఉంటారు. పవర్ ప్లేలో వేసాడు అనుకోండి, ఒకరో ఎవరో మనం అక్కడ పెట్టచ్చు. తర్వాత కూడా మీరు ఎంత లేదన్నా 5 కంటే ఎక్కువ ఫీల్డర్స్ మీరు 30 మీటర్స్ సర్కిల్ బయట పెట్టే అవకాశం ఉంది. అలాంటప్పుడు మీరు ప్రొటెక్షన్ ఇవ్వలేరు, ఎక్కడో చోట గ్యాప్ దొరుకుతుంది, బౌండరీలు కొట్టడానికి వీలవుతుంది. మరి లెగ్ స్పిన్నర్స్కి కూడా అలాంటి ప్రాబ్లం ఉంటుంది కదా ఎగెన్స్ట్ లెఫ్ట్ హ్యాండర్స్ అని మీరు అనొచ్చు. లెగ్ స్పిన్నర్స్ దగ్గర ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఆఫ్ స్పిన్నర్స్ మోస్ట్లీ వాళ్ళకి పెద్ద వెరైటీ ఉంటుంది. వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు అశ్విన్ గురించి, బ్యాకప్ ట్రిక్స్ గురించి మన అశ్విన్ ఎంత వెరైటీ ఉంటుందంటే క్యారమ్ బాల్ అనేది మామూలుగా అతను మనం క్యారమ్స్లో ఆడేటప్పుడు ఆ స్ట్రైకర్ని మనం ఇలా కొడతాం కదా, అలాగే ఆ మిడిల్ ఫింగర్తో దాన్ని ఫ్లిక్ చేస్తాడు. ఆ క్యారమ్ బాల్ వల్ల క్యారమ్ బాల్ ఆపోజిట్ డైరెక్షన్లో టర్న్ అవుతుంది. అలాంటి బాల్ ఇస్తాడు. అండర్ కట్ చేస్తాడు, తర్వాత స్లైడర్ స్ట్రైట్గా వెళ్ళే బాల్ వేస్తాడు. ఇంకా అనేక రకాల ప్రయోగాలు చేస్తాడు. రన్అప్ మారుస్తాడు, వస్తూ ఒక నిమిషం పాజ్ అవుతాడు. పాజ్ అయ్యి బ్యాట్స్మెన్ రియాక్షన్ గమనించి అప్పుడు బాల్ రిలీజ్ చేస్తాడు. ఇంకా రకరకాల రౌండ్ ఆర్మ్ యాక్షన్తో వేస్తాడు. ఎన్నో రకరకాల ట్రిక్స్, బ్యాకప్ ట్రిక్స్ అతని దగ్గర ఉన్నాయి కాబట్టి అన్ని వికెట్లు తీశాడు. అందరి దగ్గర అలా ఉండవు కదా, చాలా యాక్యురసీ ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో ఎప్పుడు ఆఫ్ స్పిన్నర్స్ చాలా గులాం మహమ్మద్, ప్రసన్న, వెంకట్ రాఘవన్, హర్భజన్, అశ్విన్, మనకి బ్రహ్మాండమైన ట్రెడిషన్ ఉంది. దే ఆర్ నోన్ ఫర్ దర్ యాక్యురసీ. ఫింగర్ స్పిన్నర్స్ ఆర్ నోన్ ఫర్ దర్ యాక్యురసీ. చాలా పిన్ పాయింట్ యాక్యురసీతో బౌలింగ్ వేస్తారు. కానీ యాక్యురసీ, ఈ ఫార్మాట్లో యాక్యురసీకి మరో అర్థం ప్రెడిక్టబిలిటీ. మీరు ఎంత యాక్యురేట్గా, అంత కరెక్ట్గా ఒకే స్పాట్లో వేస్తే అంత ప్రెడిక్టబుల్ అయిపోతారు. బ్యాట్స్మెన్ ఇంకా పండుగ చేసుకుంటాడు, అతని బాల్ ముందుగానే పసిగట్టేస్తారు. సో ఆఫ్ స్పిన్నర్స్ దగ్గర ఎక్కువ వేరియేషన్. అదే మీరు లెగ్ స్పిన్నర్ తీసుకోండి. లెగ్ స్పిన్నర్ ఏంటంటే అతని బాల్ రైట్ హ్యాండర్కి బయటికి వెళ్తుంది. ఇవాళ లెఫ్ట్ ఆఫ్ స్పిన్నర్ వేసే బాల్ కూడా బయటికి టర్న్ అవుతుంది కాబట్టి దాన్ని ఇటుపక్క ఆడడం కష్టం. ఏమాత్రం అనుకున్న దానికంటే ఎక్కువ టర్న్ అయినా, ట్రజెక్టరీలో తేడా వచ్చిన, పేస్లో తేడా, అది క్యాచ్కి వెళ్ళే అవకాశం ఉంది. సో ఆపోజిట్ డైరెక్షన్లో దాన్ని షాట్స్ కొట్టడం, విత్ ద టర్న్ కొట్టడం కష్టం. అందుకని వాళ్ళు ఎక్కువగా అవుతారు. అది కాక ఈవెన్ లెఫ్ట్ హ్యాండర్స్కి అగెయిన్స్ట్గా కూడా లెగ్ స్పిన్నర్స్ ఎందుకు ఎఫెక్టివ్గా ఉంటారంటే వాళ్ళ దగ్గర గుగ్లీ అనే ఒక సాధనం ఉంటుంది. గుగ్లీ అనేది మన ఆఫ్ బ్రేక్ ఎలా వస్తుందో ఆఫ్ స్టంప్ అవతల నుంచి లోపలికి వస్తుంది. వాళ్ళు ఎక్కువ యాక్షన్ చేంజ్ చేయకుండా ఇట్లా బ్యాకప్ ది హ్యాండ్తో బ్యాట్స్మెన్ పసిగట్టకుండా గుగ్లీ కూడా వేయగలుగుతారు. తర్వాత వాళ్ళ దగ్గర టాప్ స్పిన్నర్ ఉంటుంది, ఫ్లిప్పర్ ఉంటుంది, చాలా వేరియేషన్స్ ఉంటాయి కాబట్టి బ్యాట్స్మెన్ ఎప్పుడు ఆ గెస్సింగ్లో ఉంచుతారు. ఈ ఫార్మాట్లో ఏంటంటే మీరు డాట్ బాల్ ఆడలేరు, ప్రతి బాల్కి షాట్ కొట్టే ప్రయత్నం చేయాలి. సో లెగ్ స్పిన్నర్ వేసే బాల్ని ముందుగానే పసిగట్టి ఏదో ఒక షాట్ కొట్టడానికి రెడీ అవ్వాలి. మీరు కాస్త టైం తీసుకోవడానికి వీలవు. కానీ ఆఫ్ స్పిన్నర్ విషయంలో అంత వెరైటీ ఉండదు కాబట్టి కష్టం అవుతుంది. ఎక్కువగా రైట్ హ్యాండర్సే ఉంటారు కాబట్టి మీరు చూస్తుంటారు. మామూలుగా ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ కనుక క్రీస్లో ఉంటే, బ్యాటింగ్ చేస్తూ ఉంటే, క్యాప్టెన్ ఏం చేస్తాడు, తన దగ్గర ఉన్న ఎంత మంచి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్, జడేజా కావచ్చు, అక్షర్ పటేల్ కావచ్చు, ఎంత మంచి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉన్నారు తన టీంలో, అతనికి బౌలింగ్ ఇవ్వడు. ఎందుకంటే సేమ్ సిచ్యుయేషన్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ బౌలింగ్ టు ఏ లెఫ్ట్ హ్యాండర్ ఏమవుతుందంటే ఆఫ్ స్పిన్నర్ బౌలింగ్ టు ఏ రైట్ హ్యాండర్ అన్నట్టే అవుతుంది. సో అతను విత్ ద టర్న్ దాన్ని బ్రహ్మాండంగా 6లు కొట్టచ్చు. ఒకప్పటి మన ఇండియా కెప్టెన్
సౌరవ్ గంగూలీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ బౌలింగ్ వస్తే పండగ చేసుకున్నాడు. విత్ ద టర్న్ వాళ్ళని లాంగ్ ఆన్ మీద నుంచి డీప్ మిడ్ వికెట్ మీద నుంచి భారీ సిక్సర్లు కొట్టేశాడు. సో అది విత్ ద టర్న్ విత్ ద టైట్ షాట్స్ కొట్టడం చాలా ఈజీ అవుతుంది అగేన్స్ట్ దట్ టర్న్. సో ఆఫ్ స్పిన్నర్స్కి అన్లెస్ యూఆర్ హర్భజన్ సింగ్ ఆర్ మురళీధరన్ ఆర్ అశ్విన్, మీకు అంత ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉంటే తప్ప మీరు ఈ ఫార్మాట్లో సర్వే కాలేని పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో అందుకని నాకు అదే అనిపించింది. అశ్విన్ ఈ సిరీస్లో ఈ సీజన్లో ఇంత ఫెయిల్ అవుతున్నాడు. అతనికి ఆల్రెడీ 37.5 సంవత్సరాలు, 38 అప్రోచ్ అవుతున్నాడు. ఈయన ఎక్కువ సీజన్లు ఆడకపోవచ్చు. నన్ను అడిగితే అతను ఐపీఎల్ రిటైర్ అయిపోయి టెస్ట్ మ్యాచ్ల మీద కాన్సన్ట్రేట్ చేయాలి. టెస్ట్ మ్యాచ్లో అతను అవసరం మనకి ఇప్పటికే ఉంది. కనీసం ఇంకో 40 ఏళ్ళు వచ్చే వరకు టెస్ట్ మ్యాచ్లు ఆడాలి. బికాస్ ఈ సచ్ అన్ ఇంపార్టెంట్ బౌలర్ ఫర్ అస్ ఇన్ టెస్ట్ మ్యాచెస్. సో అతను ఇప్పుడు రిటైర్ అయిపోయి ఈ సీజన్లో డెఫినెట్లీ విల్ కమ్ బ్యాక్. ఇప్పటికి 7 మ్యాచ్లే వాళ్ళ టీంకి, ఇంకో 7 మ్యాచ్లో అతను మళ్ళీ ఖచ్చితంగా కంబ్యాక్ అవుతాడు. ఈ డ్రౌట్ నుంచి వికెట్లు రాకపోవడం, రన్స్ ఎక్కువ వేయడం అనే పరిస్థితి నుంచి కొత్తగా ఏదో ట్రిక్స్ ఇంకా తన దీంట్లో తీస్తాడు. అమలు పది నుంచి కొత్త ట్రిక్స్ బయటకు తీస్తాడు. కానీ ఎందుకనో అశ్విన్ ఈ సీజన్లో అంత ఎఫెక్టివ్గా అనిపించని పరిస్థితి మనకు కనిపిస్తుంది. దానివల్ల జనరల్గా ఆఫ్ స్పిన్నర్స్, నేను చెప్తాను కదా, ఎవరు నబీ ఒక్కడే కాస్త బౌలింగ్ అతనికి దక్కుతుంది. మిగతా ఎవరికి బౌలింగ్ రావట్లేదు. వాషింగ్టన్ సుందర్ కూడా ఆడిన ఒక్క మ్యాచ్లో పెద్ద ఎఫెక్టివ్గా అనిపించలేదు. సో ఎక్కడ వాళ్ళు ఆడించినా కూడా వాళ్ళ బ్యాటింగ్ కూడా ఉంటేనే వాళ్ళ జయంత్ యాదవ్ ఈజ్ అన్ ఆల్రౌండర్. చాలామంది మీరు ఎవరు చూసుకున్నా ఆల్రౌండర్సే తప్ప మీకు ఆఫ్ స్పిన్నర్, స్పెషలిస్ట్ ఆఫ్ స్పిన్నర్ అనేవాడు ఈ ఫార్మాట్ నుంచి అదృశ్యం అయిపోయినట్టుగా నాకు అనిపిస్తుంది. అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఆఫ్ స్పిన్నర్ ఫ్లైటింగ్ ద బాల్, గాల్లో బీట్ చేసి ఆ డ్రిఫ్ట్ కూడా అవుతుంది. బాల్లో ఒకప్పుడు ప్రసన్న వేస్తుంటే గాల్లోనే ఆ బాల్ ఇట్లా డ్రిఫ్ట్ అయ్యి వచ్చి బ్యాట్స్మెన్ని ఇన్ ద ఎయిర్ బీట్ చేసి ఏ మిడిల్ స్టంప్నో లెగ్ స్టంప్నో ఎగరగొట్టే పరిస్థితి ఉండేది. చాలా అద్భుతం. ఇక్కడ ఫ్లైట్ అనేది ఈ ఫార్మాట్లో ఉండదు. కానీ ఆఫ్ స్పిన్ అనేది ఒక ప్రక్రియకి ఈ ఫార్మాట్ పూర్తిగా మంగళం పాడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అశ్విన్ ఈ సీజన్ తర్వాత కొనసాగుతాడో లేదో నాకు నమ్మకం. అశ్విన్ కనుక లేకపోతే ఇంకా మనకి స్పెషలిస్ట్ ఆఫ్ స్పిన్నర్స్ ఎవరు, మ్యాక్స్వెల్ లాగా పార్ట్ టైమర్స్, విల్ జాక్స్, మ్యాక్స్వెల్ ఇలాంటి వాళ్ళే మిగులుతారు. లేకపోతే మహమ్మద్ నబీ లాంటి వాళ్ళు వీళ్ళే ఉంటారు. వాళ్ళు ఏంటంటే బ్యాటింగ్ కూడా చేస్తారు కాబట్టి వాళ్ళని తీసుకుంటారు. అంతకుమించి మనకి ఆఫ్ స్పిన్ అనేది లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఉంటుంది. ఈవెన్ మనం 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత ఫింగర్ స్పిన్నర్స్ని పక్కన పెట్టేసి ఇద్దరు స్పిన్నర్స్ కుల్దీప్ అండ్ చాహల్, కుల్చా కాంబినేషన్తో వెళ్ళాం. మళ్ళీ తర్వాత ఆఫ్ స్పిన్నర్ వచ్చాడు. అశ్విన్ ఎంత అప్పట్లోనే అతను వన్డేస్లో కూడా ప్లేస్ కోల్పోయినా కూడా అశ్విన్ ఎంత బాగా కంబ్యాక్ అయ్యాడంటే అదే అతని గొప్పతనం. అతను హీ ప్లేడ్ 2021 అండ్ 2022 2 వరుసగా T20 వరల్డ్ కప్స్లో అతను మళ్ళీ ఇండియన్ టీంలో ప్లేస్ సంపాదించి వన్డేస్లోనే కాదు, వన్డేస్లో కూడా వచ్చాడు. అలాగే T20s వరల్డ్ కప్స్లో కూడా వచ్చి తన సత్తా నిరూపించుకున్నాడు. వెన్ ఎవ్రీబడి థాట్ దట్ ఆఫ్ స్పిన్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ దిస్ ఫార్మాట్, ఈ ఫార్మాట్కి ఆఫ్ స్పిన్ ఏమాత్రం పనికిరాదుకున్న టైంలో అతను వరల్డ్ కప్స్ వరుసగా లాస్ట్ 2 T20 వరల్డ్ కప్స్ ఆడాడు. అది అతని గొప్పతనం. కానీ అలా ఉండరు కదా, ఎందుకంటే ఒకప్పుడు ఆఫ్ స్పిన్ చాలా బాగా పనికొస్తుంది ఈ వైట్ బాల్ క్రికెట్, అంటే అప్పట్లో వన్డే క్రికెట్ ఉండేది. అందుకని మనకి ఇండియాకి ఒక మ్యాచ్ విన్నింగ్ లెగ్ స్పిన్నర్ ఉండేవాడు, చాలా అనార్థడాక్స్ లెగ్ స్పిన్నర్ బై ద నేమ్ భగవత్ చంద్రశేఖర్, బిఎస్ చంద్రశేఖర్. అతని కెరియర్లో అతను ఒక్క వన్డే మ్యాచ్ కూడా, వన్డే ఇంటర్నేషనల్ కూడా ఆడలేదు. దానికి కారణం ఏంటంటే అప్పట్లో థింకింగ్ ఎలా ఉండేదంటే లెగ్ స్పిన్నర్స్ చాలా వాళ్ళకి కంట్రోల్ ఉండదు, ఫుల్ టాస్లు ఎక్కువగా పడతాయి, షార్ట్ బాల్స్ లాంగ్ హాప్స్ పడతాయి. సో వాళ్ళకి కంట్రోల్ ఉండదు కాబట్టి వాళ్ళు ఈ ఫార్మాట్ సరిపడరు. అదే ఫింగర్ స్పిన్నర్స్ అయితే చాలా యాక్యురేట్గా బౌలింగ్ వేస్తారు అని చెప్పి మనకి వెంకట్రాఘవన్, బేడీ లాంటి వాళ్ళు మాత్రమే మనకి వన్డే ఇంటర్నేషనల్స్ మనం ఆడిన కొత్తల్లో ఆడారు. వెంకట్రాఘవన్ ఇన్ఫ్యాక్ట్ లెడ్ ఇండియా ఇన్ ద ఫస్ట్ వన్డే వరల్డ్ కప్స్, అతను ఆఫ్ స్పిన్నర్. సో అంతే తప్ప లెగ్ స్పిన్నర్స్ని పక్కన పెట్టేస్తారు. గమ్మత్ ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ మారిపోయి T20స్లో లెగ్ స్పిన్నర్స్కి ఉన్న డిమాండ్ ఎవరికి లేదు. ప్రతి టీంలో వితౌట్ ఎక్సెప్షన్ మీకు ఒక లెగ్ స్పిన్నర్ ఒకడేంటి, లేకపోతే ఇద్దరు లేకపోతే ముగ్గురు లెగ్ స్పిన్నర్స్ దర్శనమిస్తారు. ఫర్ ద సింపుల్ రీజన్ దే హ్యావ్ గాట్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ వేరియేషన్. వాళ్ళకి బోల్డ్ అని వేరియేషన్, గుగ్లీ ఉంటుంది కదా మెయిన్గా ఏంటంటే వాళ్ళది ఎక్కువగా లెగ్ బ్రేక్ ఉంటుంది, లెగ్ బ్రేక్తో పాటు గుగ్లీ ఉంటుంది విచ్ టర్న్స్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. సో దా వెరైటీ వల్ల ఈ ఫార్మాట్లో లెగ్ స్పిన్నర్స్కి విపరీతమైన డిమాండ్ రావడం అనేది మనం చూసాం. ఈవెన్ వన్డేస్లో కూడా
డిమాండ్ రావడం అనేది మనం చూసాం. సో ఎంత మారిపోయింది నిజంగా. ఆఫ్ స్పిన్కి మరి అశ్వినే ఆఖరి రిప్రజెంటేటివ్ అవుతాడా ఐపీఎల్లో? నాకైతే అలా అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు నాకు కామెంట్స్లో చెప్పండి.